ఈ రెండు వస్తాయా రావా అనే టెన్షన్ నాకు మస్తు ఉండే. సో దానికి నాకు ఆల్మోస్ట్ 60,000 రూపీస్ అయితే పడింది, ఇండియన్ రూపీస్. సో నేను ఎప్పుడు ఛానల్లో అప్డేట్ ఇవ్వలేదు దీని గురించి. సో ఇది వచ్చినాకనే చెప్దాం అనుకున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనకు రెండు ఇంపార్టెంట్ కొరియర్లు అయితే వచ్చినాయి. ఒకటి వచ్చేసి ముంబై నుండి, ఇంకొకటి ఢిల్లీ నుండి. సో ఇవి రెండు నా లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నమాట. వీటి కోసం దాదాపు నేను ఈ జనవరి నుండి 2024 జనవరి నుండి అయితే ఫుల్ ప్రిపరేషన్ చేస్తున్నా. సో ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనకి రెండు డాక్యుమెంట్స్ మన చేతికైతే వచ్చినాయి. ఈ రెండు వస్తాయా రావా అనే టెన్షన్ నాకు మస్తు ఉండే. సో ఫస్ట్ అయితే ఈ లెటర్ ఏందో చూద్దాం. ఇది మనకి ఢిల్లీ నుండి వచ్చింది. సో ఆల్రెడీ నేను ఇది ఓపెన్ చేసేసిన. ఇది ఏంటంటే ఇది నా క్లాస్ 1 DGCA మెడికల్స్ అసెస్మెంట్. సో లాస్ట్ ఇదైతే నేను జూలైలో అయితే నా క్లాస్ 1 మెడికల్ చేయించిన IIM బెంగళూరు సెంటర్లో. సో చాలా మందికి క్లాస్ 1 మెడికల్స్ అంటే ఫస్ట్ తెలియదు, అదేంటో ఫస్ట్ చెప్తాను. సో నేను ఎప్పుడు ఛానల్లో అప్డేట్ ఇవ్వలేదు దీని గురించి. సో ఇది వచ్చినాకనే చెప్దాం అనుకున్నా. సో ఫైనల్లీ ఇదైతే మన చేతికి వచ్చేసింది. సో బేసిక్గా ఈ మెడికల్ ఏంటంటే, సో నార్మల్గా నేనైతే ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదు ఇది, ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి. సో నేనైతే నా పైలట్ ట్రైనింగ్ చేయడానికైతే ఒక ఫారెన్ కంట్రీకి అయితే వెళ్తున్నా. ఆ ఫారెన్ కంట్రీ వీసా ఇది. సో దానికోసం పైలట్ ట్రైనింగ్ చేయాలంటే ఫస్ట్ మనం మెడికల్గా ఫిట్ అయితే ఉండాలి. సో ఆ ఫిట్నెస్ సర్టిఫికేటే ఇది. సో దీన్ని నేను ఆల్మోస్ట్ జూలై 23rd అట్లా మెడికల్ టెస్ట్ అయితే అయింది నాది బెంగళూరులో IIM సెంటర్లో. ఆ రోజే మనకి CA35 ఫామ్ ఇచ్చేస్తారు. ఆ రోజే మనకు తెలుస్తుంది ఓకే మనం ఫిట్టా అన్ఫిట్టా అనేది. బట్ ఈ డాక్యుమెంట్ ఏంటంటే ఇంకా ఫైనల్ మనం ఫిట్ అని వాళ్ళు ఇచ్చే మనకు ఒక ఫైనల్ డాక్యుమెంట్ ఇది. ఇది ఈరోజు మార్నింగే పోస్ట్లో వచ్చింది. ఇంకా మనకు ఆగాక అప్పుడే ఓపెన్ చేసేసిన బయటనే. సో అది ఎట్లుంటుందో మీకు చూపిస్తా. సో ఇదే అది, చాలా చిన్నగా ఉంది కదా. సో నేను కూడా షాక్ అయినా, ఎంత ఉంది ఏంటి అసెస్మెంట్ అని. సో ఆల్మోస్ట్ పైలట్ కావాలంటే 2 మెడికల్స్ ఉంటాయి. క్లాస్ 2 ఉంటుంది, క్లాస్ 1 ఉంటుంది. క్లాస్ 2 అసెస్మెంట్ కొంచెం పెద్దగా ఉంటుంది పేపర్, బట్ ఇది క్లాస్ 1 అసెస్మెంట్. ఇదే ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అనమాట, మనం మెడికల్లీ ఫిట్ అని. సో ఇది ఇంకా పక్కన పెడితే, సో ద మెయిన్ డాక్యుమెంట్ వచ్చేసి ఇది మనకి VSFS గ్లోబల్ నుండి వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇది నేను 1 month అవుతుంది నా వీసా అప్లై చేసి. సో ఎక్కడికి అప్లై చేశా అంటే సౌత్ ఆఫ్రికాకి. నా పైలట్ ట్రైనింగ్ కోసం అయితే సౌత్ ఆఫ్రికాకి అయితే వెళ్ళబోతున్నా. సో అది కూడా ఇంకా వీసా అప్రూవ్ అయిందా కాలేదా అనేది మనకి ఏం తెలీదు. సో ఇది ఓపెన్ చేస్తే మనకి, ఈ ప్యాక్ ఓపెన్ చేస్తే మనకు అర్థమవుతుంది. సో లెట్స్ సీ ఏమవుతుందో. సో ఎనీవేస్ వచ్చినా రాకున్నా వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. సౌత్ ఆఫ్రికా వీసా చాలా ఈజీ. సో ఇంటర్వ్యూ అట్లాంటిది కూడా ఏమి ఉండదు. ఇది నేను ఆగస్ట్ 19th అయితే సబ్మిట్ చేసిన ముంబై ఆఫీస్లో. సో స్లాట్ బుకింగ్ అట్లా కూడా ఏమి ఉండదు. జస్ట్ డైరెక్ట్ వెళ్ళా, డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఆఫీస్లో మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఒక సపరేట్ ఫ్లోర్ ఉంటుంది దానికి, సౌత్ ఆఫ్రికాకి. సో అక్కడ మనకు ఒక టోకెన్ ఇస్తారు, మనం లోపలికి వెళ్తాం. వెళ్ళి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిస్తాం. సో ఫైనల్లీ మన వీసా ఆఫ్టర్ లాంగ్ వెయిట్ అంటే ఎగ్జాక్ట్ ఈరోజు డేట్ 18th ఈరోజు. సో 1 month అవుతుంది ఎగ్జాక్ట్గా. సో నార్మల్గా వాళ్ళు ఇచ్చేటప్పుడు 2 months అని చెప్పారు. బట్ నేను బయట కొంతమందిని అడిగి తెలుసుకున్నా, అది ఆల్మోస్ట్ చాలామందికి 20 daysలో వచ్చింది, 25 daysలో అట్లా వచ్చేసింది. సో దాట్స్ ఇట్, ఇంకా ఓపెన్ చేసేద్దాం. సో అంతే, ఇంకేం లేదు, ప్యాక్ ఖాళీ. ఇది VFS కవర్, మన పాస్పోర్ట్ ఇది. సో మనం పాస్పోర్ట్ అక్కడ సబ్మిట్ చేసేస్తాం కదా. ఓకే, ఫైనల్లీ మన సౌత్ ఆఫ్రికన్ వీసా అయితే మనకు వచ్చేసింది. ఇది స్టడీ వీసా. దీనికోసం ఆల్మోస్ట్ 1 year నుండి నేను ప్రిపరేషన్ మిగతా అంతా చూసుకుంటున్నా. సో ఫైనల్లీ మనకైతే మన పాస్పోర్ట్ డెలివరీ అయిపోయింది రోజు, అండ్ వీసా కూడా స్టాంపింగ్ పడిపోయింది. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఛానల్లో రెగ్యులర్గా ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మనం కూడా ఇంకా సౌత్ ఆఫ్రికా వెళ్ళబోతున్నాం. సో వీసాలో ఇప్పుడు ఏమేమి మెన్షన్ చేసిందో నేను మీకు చెప్తాను. సో పైన అయితే ఫస్ట్ అయితే ఇక్కడ మనం చదువుకోవడానికి వెళ్తున్నాం బేసిక్గా, కాబట్టి స్టడీ పర్మిట్ ఉంది. సో దాని తర్వాత నా పేరు, పాస్పోర్ట్ నెంబర్, ఇంకా టెంపరీ రెసిడెన్స్ పర్మిట్ ఎప్పుడు ఇష్యూ చేసేలో డేట్ అవుతుంది. అండ్ కండిషన్స్ వచ్చేటి నాకు ఇంకా నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ మల్టిపుల్. సో నేను ఎన్నిసార్లు ఇండియాకి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళొచ్చు ఇదే వీసా మీద. సో ఇంకా ఇక్కడ ఎంట్రీ ఆర్ బిఫోర్ డేట్ వచ్చేసి 2026 జనవరి ఉంది. సో ఇది 2024. 2026 అంటే మనకు 1 yearకి ఎక్కువనే ఉంది టైం ఫస్ట్ ఎంట్రీకి. సో నార్మల్గా ఎట్లనే ఎవరన్నా
ప్లాన్ చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, మీరు వీసా అప్లై చేసినాక చాలా టైం ఉంటుంది. సో దీన్ని బట్టి అయితే నాకు ఈరోజే తెలిసింది ఏంటంటే, సో మనకి చాలా టైమే ఉంటుంది ఎంట్రీకి. సో ఈలోపు లోన్ ప్రాసెస్లో ఇంకేమన్నా ఇక్కడ ఎగ్జామ్స్ క్లియర్ చేయాల్సి ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇది నాకు తెలియదు, తెలిస్తే ముందే అప్లై చేసేటోని. సో ఇంకా కండిషన్స్ కింద మెన్షన్ చేసిళ్ళు. సో టు బి అడ్మిటెడ్ అంటిల్ 2026 1st January 14th. సో ఏదైతే నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడానికి వెళ్తున్నానో, సో దానికి నేను 2026 లోపు ఎప్పుడన్నా జాయిన్ అవ్వచ్చు. నార్మల్గా ఫస్ట్ అయితే మనం ఒక అడ్మిషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి వాళ్ళకి పంపిస్తే మనకు అడ్మిషన్ వస్తుంది. బట్ అక్కడికి మనం వెళ్ళి ఎప్పుడు జాయినింగ్ అనేది ఇందులో మెన్షన్ చేసి ఉంది. సో అదే ఈ డేట్. సో 2026 వరకు మనకు టైం ఉంది అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యడానికి. దాని తర్వాత కింద నా ఇన్స్టిట్యూట్ పేరు, నేను ఏ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తున్నాను సౌత్ ఆఫ్రికాలో, ఆ ఇన్స్టిట్యూట్ పేరు, ఎందుకు వెళ్తున్నా, సో పైలట్ ట్రైనింగ్ అని మెన్షన్ చేసి ఉంది. అండ్ కింద స్పెసిఫిక్గా మస్ట్ హోల్డ్ యాన్యువల్ రినెవబుల్ మెడికల్ ఎయిడ్ అని ఉంది. సో మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. సో మనం వీసా అప్లై చేయాలంటే మనకు మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. సో ఇది ఎట్లా అంటే మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం మనకు తెలుస్తుంది కదా. సో మన ఆ డేట్ నుండి ఎన్ని మంత్స్ కోర్స్ ఇది, ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది, సో దాన్ని బట్టి మనం మెడికల్ ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటాం ఆల్రెడీ. సో నేనైతే తీసుకున్నా వీసా అప్లై చేయడానికి. మనకు ఖచ్చితంగా మెడికల్ ఎయిడ్ ఉండాలి. సో దానికి నాకు ఆల్మోస్ట్ 60,000 రూపీస్ అయితే పడింది, ఇండియన్ రూపీస్. సో అంతే, ఇంకా కింద సిగ్నేచర్ ఉంది అంతే. సో ఫైనల్గా ఆఫ్టర్ లాంగ్ వెయిట్ మనకు మన వీసా అయితే వచ్చింది. నా ప్లానింగ్లో అయితే నేను ఇంకొక మంత్ అంటే ఇంకొక 20 to 25 డేస్లో అయితే వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ ముందు నుండే ప్రీ ప్లాన్ ఇదంతా. సో మనకు వాళ్ళు అంతా అయిపోయింది. సో ఇంకొక లోన్ ప్రాసెస్ ఒక్కటి ఉంది. సో బేసిక్గా లోన్కి కూడా ఈ వీసా వచ్చినాక బ్యాంక్ వాళ్ళు రమ్మన్నారు. సో నేను సౌత్ ఆఫ్రికాలో ఏ సిటీకి వెళ్తున్నా, ఎన్ని డేస్ ఉండబోతున్నా, అండ్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నా అని మీకు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఆ డీటెయిల్స్ ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటుంది. సో నేను వెళ్ళే వరకు ఇంకా మనకు ఆల్మోస్ట్ 25 డేస్ అట్లుంది. సో ఇక్కడ ఇండియాలో షాపింగ్ అదంతా చూసుకొని నేను అనుకుంటున్న డేట్ అయితే October 15th అట్లా వెళ్దాం అనుకుంటున్నా. October 15th, 16th, 17th అట్లా ఆ డేట్స్లో ఎందులో మనకి అఫోర్డబుల్ టికెట్ అయితే దొరుకుతుందో. సో అంతే ఈ వీడియోకి. సో మన పాస్పోర్ట్ అయితే వచ్చేసింది. సో ఇంకా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతే ఈ వీడియోకి. ఇంకా ఫర్దర్గా కొత్త వీడియోస్తో వస్తా అంట. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.